హాయ్ హలో అందరు, నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి. చామదుంపలతో పులుసు అయితే చేస్తున్నాను. దీన్ని ఎలా చేస్తాను, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో ఈరోజు చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని అయితే షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇది 1/2 kg చామగడ్డ అయితే తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగి క్లీన్ చేసుకొని గిన్నెలో వేసి వీటిని అయితే ఫస్ట్ ఉడికించుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. వీటినైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీనికి మూత పెట్టేసుకొని వీటిని ఉడికించుకుందాము. ఓకే అండి, చామగడ్డలు అయితే ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటిని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు అయితే తీసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా ఇందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగేయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఒక స్పూను సాల్ట్, ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగే వరకు మూత అయితే పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, ఇవైతే వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందామండి. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. చామగడ్డలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము. 2 పచ్చిమిర్చి వేసుకున్నాము కదా, కారం అయితే కొంచెం వేసుకున్నాము.
కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉంచుకొని తీసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకున్నామండి. ఇది చింతపండు గుజ్జు. దీనిలో వాటర్ అయితే వేసుకున్నాం. ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది, సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో దీనికి మూత పెట్టేసుకొని పులుసులో అయితే ఒక 10 నిమిషాలు అయితే అట్లా ఉడకనిద్దాం. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. ఆల్మోస్ట్ మన పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. గరం మసాలా, పుదీనా, కొత్తిమీర. అయిపోయిందండి. మన పుల్లగా కమ్మని చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ బంద్ చేసి డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఎలా చేశానో చూశారు కదా. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోని అయితే షేర్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.